ఇవన్నీ కూడా ప్రాచుర్యం పెరిగాయి, భక్తి పెరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా మరి స్వామివారి యొక్క ఈ సహస్రకటాభిషేకంలో సూక్ష్మంలో మోక్షం 108 ఉన్నాయండి. మేము చాలా మంది ఉన్నాం ఇక్కడ, ఎంతమంది వచ్చాం, ముందు పేర్లు ఇమ్మన్నారు, మరి మేము వచ్చాం కదా, మాకు అవకాశం ఉందా? ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత స్వామివారు పూర్తిగా నీళ్ళల్లో నిలబడి ఉండిపోవాలి. ఒక రోజు స్వామివారిని గంగాభిషేకం అంటారు, జటాభిషేకం ఉంటే ఆ స్వామివారు కరుణించి ఆ యొక్క గంగా అమ్మవారిని, మరి వర్షాలు కురవట్లేదు, ఎందుకంటే అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ గ్రామే అని చెబుతూ ఉంటారు. ప్రతి సంకల్పంలో కూడా దేశం బాగుంటే గ్రామం బాగుంటుంది, గ్రామం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. అలా వర్షం మొత్తం అంతా కూడా ఈ యొక్క వర్షాలు పడితే మొత్తం పాడి పంటలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతూ ఉంటాం. అందులో పరమేశ్వరుడికిట ఎన్ని పొయ్యి ఎన్ని చెయ్యి 2 చుక్కలు నీళ్లు పోస్తే ఆనందపడిపోతూ ఉంటాడు. బోలాశంకరుడు ఆయన. నేను ఇదిచ్చా అదిచ్చా నక్కలా ఆయనకి 2 చుక్కలు నీళ్లు పోస్తే చల్లబడతాడు. ఈ ఎప్పుడైతే మనం చల్లబరిచామో లోకమంతా చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రతి చోట కూడా ఈ యొక్క అభిషేకాలు జరుగుతూ ఉంటాయి. అందుకే అందరూ కూడా నమస్కారం చేసుకుని, నాయన మా యొక్క దేశము, మా యొక్క రాష్ట్రము, గ్రామము అంతా కూడా సుఖ సంతోషాలు, ఇది ఒక్కళ్ళు చేసేది కాదు, లోక కళ్యాణార్థం, గ్రామ కళ్యాణార్థం, గ్రామ సంరక్షణార్థం అందరం కలిసి చేస్తున్నాం. స్వామి వారికి రక్షించండి స్వామి అని చెప్పేసి. ఎందుకంటే అపమృత్యు దోషకారకుడు పరమేశ్వరుడు, ఎటువంటి మృత్యువుని కూడా దరిదాపులకు రానివ్వడు. ఏమండి ఈ రోజు ప్రాసెస్ ఏమిటండి? చాలా మంది అడుగుతున్నారు. ఈ రోజు సోమవారం పెట్టడానికి గల కారణం ఏమిటి? మూలా నక్షత్రం, అమ్మవారి జన్మ నక్షత్రం. శక్తి లేనిదే ఈ చెయ్యి కూడా లేవదు. ఆవిడ అంటేనే లేస్తుంది, చెయ్యేనా, మాటైనా, వాక్యైనా, ఏదైనా సరే. అందుకే అర్ధనారీశ్వరుడు అంటారు పరమేశ్వరుణ్ణి. అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి, అయ్యవారి యొక్క అనుగ్రహం, ఇద్దరు అనుగ్రహం ఉంటేనే ఏదైనా ముందుకు వెళుతూ ఉంటుంది. అలాగే ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం జరగడానికి తొలి ఏకాదశి నుంచి గురు పౌర్ణమి వరకు అని చెప్పడం జరిగింది. మీకు వాట్సాప్ స్టేటస్ లో కూడా పెట్టాం. తొలి ఏకాదశి అంటే విష్ణుమూర్తి వారు అంపశయనం మీద పవళించేటటువంటి రోజు. యోగ నిద్రలో నిన్న ఏకాదశి రోజున యోగ నిద్రలోకి జారుకున్నాడు పరమేశ్వరుడు. మరి పరమేశ్వరుడు యోగ నిద్రలోకి వెళ్తే, అందుకే ఈ సమయంలోనే ఈ యొక్క జ్వర పీడ వ్యాధులన్నీ కూడా వస్తూ ఉంటాయి. మొత్తం జ్వరాలు ఇవన్నీ కూడా ప్రబలైనటువంటి సమయం, రుగ్మతలన్నీ కూడా. మరి యోగ నిద్రలో ఉంటాడు కాబట్టి ఎవరు రక్షిస్తాడట? ఈశ్వరుడు రక్షిస్తాడట, పరమేశ్వరుడు. ఈ 6 నెలలు అంటే ఈ 3 నెలలు కూడా యోగ నిద్రలో ఉంటూ ఉంటాడు. మళ్ళా కార్తీక మాస శుక్లపక్ష ద్వాదశి రోజున బృందావన సమేతంగా విష్ణుమూర్తి వారు మళ్ళా బయలుదేరి వస్తాడు. ఈ యోగ నిద్రలో ఉన్నంతసేపు కూడా ఆయన నువ్వు యోగ నిద్రలోకి వెళ్ళావు, మమ్మల్ని ఎవరు రక్షిస్తాను అంటే, శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ శివ. శివుడు ఎక్కడుంటే విష్ణు అక్కడే ఉంటాడు, విష్ణువు ఎక్కడుంటే పరమేశ్వరుడు అక్కడే ఉంటాడు. ఎప్పుడైతే పరమేశ్వరుడికి అభిషేకం జరిగిందో విష్ణుమూర్తి సంతోషిస్తాడట. విష్ణుమూర్తి దగ్గరికి వెళితే పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే కార్తీక మాసంలో దామోదర ప్రీతయ అంటారు, కానీ బ్రాహ్మణులు పరమేశ్వరుడు యొక్క ప్రీత్యర్థం చెప్పని మంత్రం కార్తీక దామోదర ప్రీతయే బ్రాహ్మణ భోజనార్థం స్వైన భాగదానం అంటాం. దక్షిణాదానం బ్రాహ్మణ భోజన దామోదర ప్రీతయే.